హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టెలిగ్రామ్లో మనం 3 ట్రేడ్స్ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ 2 ట్రేడ్స్ మనకి 70 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయింది. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ వచ్చేసి మనకి జస్ట్ 30 పాయింట్స్ ఎస్ఎల్తోనే 84 పాయింట్స్ క్యాప్చర్ చేసాము. సో ముందు ట్రేడ్స్ ఏవైతే లాస్ ఉన్నాయో అవి థర్డ్ ట్రేడ్లో కవర్ అయిపోయి ప్లస్ 14 పాయింట్స్తో క్లోజ్ చేసాం. సో ఈరోజు నో ప్రాఫిట్ నో లాస్తో క్లోజ్ చేస్తాం, కాస్ట్ టు కాస్ట్. సో 2 ట్రేడ్స్ ఎందుకు ఎస్ఎల్ హిట్ అయింది, థర్డ్ ట్రేడ్ ఎలా సక్సెస్ అయింది అనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను. అండ్ అలాగే రేపటి సెన్సెక్స్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో హలో అండి అందరికీ. ఈరోజు ఎక్స్పైరీ మూవ్మెంట్ సెన్సెక్స్ చాలా బాగా ఇచ్చిందండి మనకి, సిఈ సైడ్ అండ్ పిఈ సైడ్. కాకపోతే కొంచెం వొలటైల్గా ఎక్కువ ఉండే మనకి. ఎస్ఎల్ తక్కువ ఎస్ఎల్ పెట్టుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఎస్ఎల్ హిట్ అయి ఉంటుంది. ఎవరైతే లాంగ్ ఎస్ఎల్ పెట్టుకున్నారో వాళ్ళు లాంగ్ పాయింట్స్ క్యాచ్ చేసి ఉంటారు. బట్ మూమెంట్ వైజ్గా చూసుకుంటే ఎక్స్పైరీ రోజు చాలా బాగుంది ఈరోజు సెన్సెక్స్. సో రేపు ఫ్రైడే కాబట్టి నేను అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రైడే మార్కెట్ నుంచి. నార్మల్గానే ఫ్రైడేస్ బాగోదు మార్కెట్, అట్లాంటిది ఎక్స్పైరీ రోజు చాలా మంచి మూమెంట్ ఇచ్చింది కాబట్టి రేపు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే బెటర్. బట్ తెలియదు మనకి రేపు కూడా మంచి మూమెంట్ రావచ్చు. బట్ మోస్ట్లీ నేనైతే ఫ్రైడేస్ అవాయిడ్ చేస్తాను. ఏదైనా స్కోప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో మీరు ఒకసారి లెవెల్స్ చూసుకోండి. ఫ్రైడే రోజుకి స్కాల్పింగ్ లెవెల్స్ చెప్తున్నాను, వినండి ఒకసారి. 1 సెకండ్ ప్లీజ్. ఒకవేళ సెన్సెక్స్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 74,146 ఏరియా దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది ఫస్ట్ క్యాండిల్ అంటే మళ్ళీ ఇక్కడ వరకు పుల్ బ్యాక్ వస్తుంది మీకు. దట్ ఈస్ 73,698. ఇక్కడ ఒక పిఈ ట్రేడ్ మీరు స్కాల్ప్ చేయొచ్చు. లేదు 74,000 దగ్గర ఓపెన్ అయ్యి సస్టైన్ అవుతుంది అప్ సైడ్ అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మీకు 74,398 వరకు ఆ ట్రేడ్ మీరు హోల్డ్ చేయొచ్చు, స్కాల్ప్ చేసుకోవచ్చు సిఈ సైడ్. ఓకే, ఒకవేళ 74,398 దగ్గర కూడా సస్టైన్ అవుతుంది అనుకోండి. మాక్సిమం ఇక్కడ చూడండి రిజెక్షన్ ఉంది కదా, రిజెక్ట్ అయ్యి ఒక పుల్ బ్యాక్ రావచ్చు పిఈ సైడ్. లేదు స్టాండ్ అవుతుంది అంటే మాత్రం 74,700 ఇస్ ద నెక్స్ట్ టార్గెట్. ఇది కూడా క్రాస్ అయిందంటే 74,892 అండ్ 75,000 ఇస్ ద టార్గెట్ ఫర్ సిఈ ట్రేడ్స్. లేదు మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇక్కడ రిజెక్ట్ అవుతుంది, ఈ 74,000 ఏరియా దగ్గర రిజెక్ట్ అవుతుంది అంటే మాత్రం ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయండి స్కాల్పింగ్ ట్రేడ్. ఇక్కడ కూడా సస్టైన్ అవుతుంది, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసింది అంటే మాత్రం నెక్స్ట్ టార్గెట్ మనకి పీఈకి 73,469. అది కూడా క్రాస్ అవుతే 73,303. అది కూడా క్రాస్ అవుతే మాత్రం మనకి 72,734 వరకు ఇక్కడ హై టార్గెట్స్ ఉన్నాయి. సో క్లియర్ మూమెంట్ రావాలి అంటే సెన్సెక్స్ 1 సెకండ్ ఇది తీసేస్తాను డ్రాయింగ్స్. సో ఇవి స్కాల్పింగ్ లెవెల్స్ అండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి. స్కాల్పింగ్ లెవెల్స్ మాత్రమే. లాంగ్ ఫండ్స్కి స్కోప్ తక్కువ, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా లాంగ్ అవుతుంది కాబట్టి. సో ఇవి స్కాల్పింగ్ లెవెల్స్. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు అన్ని గీతలు గీస్తున్నారు ఏంటి అని. సో నేను ముందే చెప్పాను మీకు స్కాల్పింగ్కి లెవెల్స్ షార్ట్గానే పెట్టుకోవడం ఉంటుంది, టార్గెట్స్ కూడా. సో అందుకే ఇవి స్కాల్పింగ్ లెవెల్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను నేను, మీ చాట్లో కూడా డ్రా చేసుకోండి. ఓకే, ఏం లేదండి, సెన్సెక్స్ది వెరీ క్లియర్. దట్ ఈస్ క్లియర్ మూమెంట్ రావాలి సెన్సెక్స్లో మీకు అంటే సిఈ సైడ్ 74,000 క్రాస్ అవ్వనివ్వండి. ఇది ఏదైతే లైన్ పెట్టానో ఇది క్రాస్ అవ్వనివ్వండి. ఓకే, దిస్ లెవెల్. లేదు పిఈ సైడ్ అంటే మాత్రం 73,728 క్రాస్ అవ్వనివ్వండి. ఈ మధ్యలో ఏదైతే రేంజ్ ఉందో ఇదంతా కన్సాలిడేషన్, దీంట్లో మీరు స్కాల్పింగ్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ ప్రకారం. సో మన సెన్సెక్స్ లెవెల్స్ ఇవి ఫ్రైడే మార్కెట్వి. ఏమైనా చేంజెస్ ఉంటే అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్లో. ఓకే, నెక్స్ట్ ఈరోజు మన ట్రేడ్ ఏమైంది. ఈరోజు 3 ట్రేడ్స్ ఇచ్చానండి, టెలిగ్రామ్లో మీరు చూసే ఉంటారు. ఫస్ట్ 2 ట్రేడ్స్లో మనకి 70 పాయింట్స్ ఎస్ఎల్ పోయింది. థర్డ్ ట్రేడ్లో 84 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, షార్ట్గానే ఇస్తాను చూడండి. సో ఫస్ట్ నేను పిఈ సైడ్ ఇచ్చాను ట్రేడ్, అది ఒకటి మిస్టేక్ అయిపోయింది. 1 సెకండ్ ప్లీజ్. సో ఫస్ట్ పిఈ సైడ్ ట్రేడ్ ఇచ్చానండి నేను యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేసి పిఈ సైడ్ ఇచ్చానంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ వేసింది కదా, దాని తర్వాత ఇది ఏ లెవెల్ అయితే 73,738 ఉందో ఆ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ ఈ 73,470 ఆర్ఎల్స్ ఈ ఫస్ట్ క్యాండిల్ లో వరకైనా వస్తుందేమో, అక్కడ స్కాల్పింగ్ పాయింట్స్ దొరుకుతాయేమో అని అనుకున్నాను నేను. అలా అనుకుని ట్రేడ్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్గా రివర్స్ అయిపోయి మన ఎస్ఎల్ తీసేసుకుంది. దాని తర్వాత ట్రేడ్ ఇచ్చాను, దానికి కూడా ఎస్ఎల్ పోయింది. టోటల్ 70 పాయింట్స్ లాస్తో ఉండే 2 ట్రేడ్స్. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ నేను 73,500 సిఈ థర్డ్ ట్రేడ్ ఇచ్చానండి.
310 ఎంట్రీ చెప్పాను. ఇక్కడ మీరు చూడండి 310 ఎంట్రీ చెప్పాను. ఈ గ్రీన్ లైన్ దగ్గర 280 ఎస్ఎల్ పెట్టుకోమన్నాను. జస్ట్ 30 పాయింట్స్ రిస్క్. ఇది లాస్ట్ ట్రేడ్ అని చెప్పేశాను. 30 పాయింట్స్ రిస్క్తో 310 ఎంట్రీ తీసుకున్నాము. ఫస్ట్ టార్గెట్ 400 అని చెప్పాను. సెకండ్ టార్గెట్ 450 అని చెప్పాను. సో మనకి ఫస్ట్ ఏంటంటే 394 వరకు వెళ్ళింది. అంటే 6 పాయింట్స్తో 400 టార్గెట్ మిస్ అయింది. బట్ అప్పటికి కూడా 84 పాయింట్స్ మనం ప్లస్లో ఉన్నాం. సో 70 పాయింట్స్ ఆల్రెడీ లాస్ కాబట్టి 70లో నుంచి 84 తీసేస్తే మనకి ఈరోజు కాస్ట్ అనుకుందాం. అంటే నో లాస్ నో ప్రాఫిట్ అనుకుందాము. అది కూడా బెటరే అండి. మనం లాస్ అయినా కవర్ చేసుకున్నాం అట్లీస్ట్ డే వేస్ట్ అవ్వకుండా. సో ఇది ట్రేడ్. కానీ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ వరకు ఒకసారి చూడండి. 310 నుంచి సేమ్ స్ట్రైక్ 892 వరకు రీచ్ అయింది. ఆల్మోస్ట్ 900 వరకు రీచ్ అయింది. మనకి లాస్ట్ 230 వరకు వచ్చిందండి. మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దట్ మనం 214 లేదా 210 ఎస్ఎల్ పెట్టుకొని ఉంటే మన ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి. 210 పెట్టుకుంటే కనీసం మనం 200 పాయింట్స్ కోసమైనా వెయిట్ చేసేవాళ్ళం టార్గెట్. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే స్టాప్ లాస్ పెద్ద అవుతుంది, మార్నింగే ఇద్దాం అనుకున్నాను. సైడ్ స్టాప్ లాస్ చాలా లాంగ్ ఉంది, 60-70 పాయింట్స్ ఉంది. ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని వెయిట్ చేశాను. సో వెయిట్ చేసి 30 పాయింట్స్ ట్రేడ్ ఇచ్చానండి. సక్సెస్ఫుల్ అయింది అది. సో డిసప్పాయింట్ అవ్వద్దు. ఎస్ఎల్ హిట్ అయినప్పుడు కవర్ చేసుకుంటాము. కవర్ అవ్వని రోజు నెక్స్ట్ డే కూడా చూసుకోవచ్చు, అందులో ఏం లేదు. బట్ ఈరోజు ఏదైతే సి ట్రేడ్ అయిందో దాని తర్వాత పీ ట్రేడ్ కూడా ఇద్దాం అనుకున్నానండి. అప్పటికి టెలిగ్రామ్లో 3 ట్రేడ్స్ అయిపోయాయి. ఓవర్ ట్రేడింగ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇవ్వలేదు. బట్ అయినా కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, టెలిగ్రామ్లో జాయిన్ అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లెవెల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తున్నారు చాలామంది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. అండ్ సెన్సెక్స్ ట్రేడ్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో లెవెల్స్ ఇవి అండి సెన్సెక్స్వి. ట్రేడ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఇది మనకి. మోస్ట్లీ ఫ్రైడే రోజు ట్రేడ్ నేను ఇవ్వకపోవచ్చు రేపు. ఒకవేళ మూమెంట్ కనిపిస్తే మాత్రం తప్పకుండా అప్డేట్ చేస్తాను. లేదు అంటే విల్ సీ ఆన్ ది మండేస్ మార్కెట్. ఓకే, బాయ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.